ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు వికెట్ స్ప్రే చేయండి, క్షణాల్లో మీ నొప్పి మాయం. వికెట్. మాతృదేవోభవ. ఈ మధుర స్వరార్చనములు, ఈ కమనీయ కవిత్వ సంపదలు, ఈ మురిపాల దేవతలు, ఈ పదునారు మహోపచారములు, ఈ మమకార బంధములు, ఈ నదులీ సరసుల్ సముద్రముల్, నీ మహనీయ గర్భమున నే జనించుటగాదే చేకూరెన్. నీ మహనీయ గర్భమున నే జనించుటగాదే చేకూరెన్. భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సప్త గోదావరి సాహిత్య ఝరి అనే కార్యక్రమంలో 3వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఈ భాగంలో మనం ప్రత్యేకంగా శ్రీనాథుడు గోదావరి నది గురించి చెప్పినటువంటి పద్యాలు, వాటి సుగంధాన్ని ఆస్వాదిద్దాం. రాజవంశజుడగు భగీరథుని వెనుక పారుదెంచిన చదలేరు పాటియగునే, సప్తమునిరాట్ ప్రతాప సంప్రాప్తమైన సప్త గోదావరంబుతో సారమహిమా. ఎప్పుడు ఒక గొప్ప ఊహని ఒక వాస్తవంతో సమర్థించగలిగిన, ఒక వాస్తవాన్ని ఒక గొప్ప ఊహతో సమర్థించగలిగిన అది మహాకవిత్వం అవుతుంది. కవిత్వం రాయాలి అనుకున్న వాళ్ళు ఈ ఆలోచన చేయాలి. ఊరికే గణాలు కూర్చడమును ఏదో వచనంలో 4 ముక్కలు రాయడము కాదు. ఇది ఉందా? ఒక మంచి ఊహ ఉండాలి. ఊహాశాలి కానివాడు కవి కాలేడు. ఆ ఊహాశాలత పూర్వం కథల ద్వారా పద్యాల ద్వారా పెంచేవారు, చిన్నప్పుడే పెంచేవారు. అందులో ఆ దృష్టి ఉన్నవాళ్ళు కవులు అయ్యేవారు, లేనివాళ్ళు కాకపోతే నష్టంలా చదువుకునేవాళ్ళు. అసలు ఆ ఊహాశాలత ఎంత బాగా ఉంటుందో గోదావరి తీరంలో పుట్టిన మహానుభావుడు పానుగొండ లక్ష్మీ నరసింహరావు గారు సాక్షి ఉపన్యాసాలు చెబితే వచనంలోనే అర్థమవుతుంది. ఎంత బాగుంటుంది, ఎంత ఊహ, ఎంత ఊహ, ఎంత ఊహ. ఎక్కడా భూమి దాటదు. ఆకాశంలో ఊహలు కావు, లౌకికమే. అంటే లోకంలో ఒక వాస్తవాలు ఉంటే ఆ వాస్తవాన్ని మన ఊహతో సమర్థించడం, లేదా ఒక ఊహ మనకొస్తే దాన్ని లోకంలో ఉండే వాస్తవంతో సమర్థించడం, అప్పుడు అది కవిత్వం అవుతుంది. అదే ఇక్కడ సరిగ్గా మనం మామూలుగా గోదావరి తీరవాసులం, గోదావరి పుష్కరాల సందర్భం కూడా వచ్చింది కాబట్టి గోదావరిని ప్రేమిస్తాం తెలుగు వాళ్ళం అందరం. ఎందుకంటే నాసికా త్రయంబకంలో కూడా మొట్టమొదట బాసరలో ప్రవేశించింది. గోదావరి నీరు సేవిస్తే కవిత్వం బాగా వస్తుంది, పాండిత్యం బాగుంటుంది. ఎందుకు ఉండదండి? ఆ గోదావరి మొట్టమొదటి తెలుగునాడు ఎక్కడ ప్రవేశించింది? బాసర సరస్వతీదేవి దగ్గర ప్రవేశించింది. ఆ సరస్వతి పాదపద్మాలు సేవించి గోదావరి అలాగ ధర్మపురి, కాళేశ్వరము, భద్రాచలము, అలాగ రాజమండ్రి, రావులపాలెం, అలా ఆ ప్రకారం మొత్తం నరసాపురం వరకు వెళ్ళింది. మరి గోదావరి నీరు సేవిస్తే సాహిత్యం రాకపోతే ఏమొస్తుంది? బాసర సరస్వతిని సేవించి వచ్చిన గోదావరి ఆవిడ పాద తీర్థం ఇది. అందుకే గోదావరికి ఆ మహిమ లోకంలో చాలా చోట్ల ఉంది. ఇప్పుడు నిష్పక్షపాతంగా మాట్లాడుకుంటే అబ్బాయి సాహిత్యం, సంగీతం అన్నీ గోదావరి జిల్లాలో ఉన్నట్టుగా ఇంకో చోట్ల లేవండి అని చాలామంది ఇతర జిల్లాల వాళ్ళే అంటారు అన్నమాట. ఎందుకు? ఆ నీటిని సేవించే భాగ్యం వారికి ఎక్కువ కలిగింది. మిగిలిన వారిని సేవించవద్దని ఎవరున్నారు? దానికి తగిన ఏర్పాట్లు చేసుకుని సేవించడమే. ఎందుకంటే ఇది సరస్వతీ పాదాలు సేవించి వచ్చింది. బాసర సరస్వతీదేవి మహిమ. మేమందరం కవులు కావడానికి ఆవిడ కారణం. అందుకే నేను మా అమ్మగారు స్వర్గస్థులైతే ఆ అస్థికలు తీసుకెళ్ళి అక్కడ కలిపాను. అక్కడ మరి ఆవిడ పశ్చిమ గోదావరి తీరంలో పుట్టింది. ఎక్కడో పడమర విప్పర గ్రామంలో, తాడేపల్లిగూడెం పక్కనే, బోడపాడు గ్రామం, గూడెం పక్కన అక్కడ కాపురం చేసిన జీవితం అంతా అక్కడ అయిపోయింది. ఆవిడ అస్థికలు ఎక్కడ కలపాలంటే నాకు అదే అస్థిర జీవనమునకు ఆత్మమయం బగు క్షీరవార్ధికిన్ సుస్థిర బంధమేర్పరచు. అస్థిర జీవనంబునకు ఆత్మమయంబగు క్షీరవర్ధికిన్ సుస్థిర బంధమేర్పరచు. శుద్ధమనంబును సంగినట్టి నీ అస్థికలెందుగల్పవలెనమ్మరో. అస్థిర జీవనమునకు ఆత్మమయంబగు క్షీరవర్ధికిన్ సుస్థిర బంధమేర్పరచు. శుద్ధమనంబును సంగినట్టి నీ అస్థికలెందుగల్పవలెనమ్మరో. బాసర తీర శారదాంఘ్రిస్థిత గౌతమీ సలిల రేఖలలో, అమ్మా, బాసర తీర శారదాంఘ్రిస్థిత గౌతమీ సలిల రేఖలలో నిన్ను చూచుకొందునే. బాసర తీర శారదాంఘ్రిస్థిత గౌతమీ సలిల రేఖలలో నిన్ను చూచుకొందునే అని ఆ గోదావరిలో కలిపాను నేను. ఇప్పటికీ ఆ బాసర ప్రాంతానికి పెడితే నా తల్లి నాకు అక్కడ కనిపించినంత అనుభూతి కలుగుతుంది. ఆ నీటిని చూస్తే చాలు. ఆ నీటి కళం చివరికి అక్కడ ఉన్నప్పుడు ఊరికే వసతి గృహంలో ఉన్నా సరే ఎవరన్నా గ్లాసులు నీళ్లు తెస్తే ఇవి నా తల్లి అస్థికలు కలిసిన నీళ్లు అని నాకు ఆనందంగా ఉంటుంది. ఎవరి అనుభూతి వారిదండి, ఎవరి అనుబంధం వారిది, ఎవరిని కాదంటాం. శ్రీనాథుడైనా మనమైనా. కాకపోతే అది సమర్థించడానికి తగిన కారణం ఉండాలి. గంగ కంటే గోదావరి గొప్పది. మనం తెలుగు వాళ్ళం, గోదావరిని ప్రేమిస్తున్న వాళ్ళం, సేవిస్తున్న వాళ్ళం. గోదావరి గొప్పదనం, తెలుగు భాష గొప్పదనట్లా.
ఇండియాలో పుట్టిన వాళ్ళంతా ఇండియా గొప్పదనట్లా మిగిలిన వాళ్ళు ఊరుకుంటారా? అలా అనడం వేరు. కారణం చెబుతున్నాడు శ్రీనాథుడు. రాజవంశజులకు భగీరథుని వెనుక పారు తెంచిన చెదలేరు పాటియగుని. మీరు చూసుకోండి, గంగానది ఎలా వచ్చిందండి భూమి మీదకి అసలు? భగీరథుల వెనకాల. భగీరథులు ఎవరండి? రాజు. రాజు అంటే ఆ మాట ఎలా వచ్చిందండి? రజస్సు, రజోగుణం. ఎంత తపస్సు చేసినా రాజు రాజే, ఋషి ఋషే. రాజు ఎప్పటికైనా ఋషి కావాలేమో. ఋషి రాజు అయితే బాగుండదు, భ్రష్టమైపోతుంది వ్యవస్థ. ఋషి రాజు కాడు, అసలు ఒప్పుకోడు ఆయన. రాజర్షి వేరు, అందుకని ఋషి రాజు కాడు, ఒప్పుకోడు, మనసు పాడైపోతుంది. రాజు తర్వాత ఎప్పుడో దశ కదా ఋషి అనేది. ఆ రాజు అయిన వాడి వెనకాల, రజోగుణ సంపన్నుడైన వారి వెనకాల వచ్చినటువంటి గంగానది కూడా ఎంతో కొంత రజోగుణ మార్గమే ఉంటుంది. గోదావరి అలా కాదు. సప్తమునిరాట్ ప్రతాప సంప్రాప్తమైన 7 మహర్షులు, ముని రాజులు, వాళ్ళ ప్రతాపం అన్నాడు. అది శ్రీనాథుడు మాట, అది మరొకడు అనలేడు ఆ మాట. సప్తమునిరాట్ తపస్సంప్రాప్తమైన అంటాడు శ్రీనాథుడు. ప్రతాప సంప్రాప్తం అంటాడు. తపస్సు కూడా ఓ ప్రతాపం. ఈ ఊరికి బాణాలు వేయడం ప్రతాపం. భగవంతుడిని సేవించడం ప్రతాపం కాదా? ఈ ప్రతాపాలన్నీ పోగొట్టే ప్రతాపం అదే. సప్తమునిరాట్ ప్రతాప సంప్రాప్తం. తుల్యభాగానది జమదగ్ని. ఆత్రేయి అత్రి మహర్షి. భరద్వాజ మహర్షి. గౌతమ మహర్షి. వృద్ధ గౌతమి, కణ్వాది మహర్షులు. కౌశికి, విశ్వామిత్ర మహర్షి, కౌశిక్. వశిష్ఠ మహర్షి. ఈ సామాన్యులు. ఇందులో ఎవరు సామాన్యులండి? వీళ్ళందరూ కలిస్తే ఇంకేమిటండి అసలు? సమస్త లోకాలు కలిసినట్టు కాదు ఈ ఋషులు కలిస్తే. అలాంటి సప్త మునిరాజుల యొక్క తపస్సు అనే పరాక్రమంతో ప్రాప్తమైనటువంటి సప్తగోదావరంబుతో, మా సప్తగోదావరితో గంగానదిలా సరిపోతున్నాడు ఆయన. నువ్వు ఏది తక్కువ, ఏది ఎక్కువ, ఏది గొప్పది, ఏది ఎలా అన్నా పర్వాలేదండి. సమర్థించడానికి తగిన కారణం ఉండాలి. మహిమ మాయా చెప్పడం కాదు, తర్కం చెప్పాలి. ఇది తర్కం. కవిత్వం గొప్పతనమే. కవిత్వంలో తర్కం ఉంటుంది. ఇది కాదనమన్నాడు ఎవరన్నా? అంతేకాదు, ఈ సప్తగోదావరుల కారణంగా ఆ ప్రాంతం అంతా ఎలా ఉంటుందంటే, ఎక్కడ జూచినం సరసి, శ్రీనాథుడు భీమఖండంలో చెబుతున్నమాట. ఎక్కడ జూచినం సరసి, ఎక్కడ జూచిన దేవమందిరంబు, ఎక్కడ జూచినంతటిని, ఎక్కడ జూచిన పుష్పవాటికంబు, ఎక్కడ జూచినన్నది మహీతలమందున భీమమండలం వెక్కడ, అన్యమండలములెక్కడ భావన చేసి చూచినన్. ఎక్కడ చూసినా ఓ సరస్సు, ఎక్కడ చూసినా ఓ గుడి, ఎక్కడ చూసినా ఓ ప్రవాహం, ఓ వాగు, ఓ వాహిని, ఓ ఏరు, ఎక్కడ చూసినా ఒక ఉద్యానవనం, ఎక్కడ చూసినా నది. అంతేకాదు, నీరు కడగోళ్ళ. ఎంత చక్కని మాట చెబుతున్నాడు. మనకు తెలియని పదాలకు అర్థాలు తెలుస్తాయి, వాడుకలో ఉన్న పదాలకి మనకు సరైన అర్థాలు తెలియవు. ఏటికోళ్ళు అంటారని నమస్కారం అనే అర్థంలో వాడుతున్నారు వాటి. ఏటికోరు అంటే నమస్కారం. ఆ ఏటికోళ్ళు ఎక్కడి నుంచి వచ్చో చెబుతున్నాడు చూడండి. అసలు చూస్తే, నీరు కడగోళ్ళ గూడి మున్నీటి గవయు ముగిలుబొడు వాహినులకెట్లు మొరయవచ్చు. నీరు కడగోళ్ళ గూడి మున్నీటి గవయు ముగిలుబడు వాహినులకెట్లు మొరయవచ్చు. వార్ధులేడింటికి వలపు వనితయైన, వార్ధులేడింటికి వలపు వనితయైన మంగళోత్సంగ గౌతమీ గంగయదురా, మంగళోత్సంగ గౌతమీ గంగయదురా. ముగిలుబడు వాహినుడు దేశంలో వాగులు వంకలు అంటారు. ఇవి వర్షం కురిస్తే ప్రవహిస్తే లేత ఉండవు. అది మొగిలుబడు వాహిని. మేఘం ఉండి వర్షం కురిస్తే తప్ప నీరుండదు. ఈ వాగులు వంకలు, ఈ చిన్నవన్నీ గోదావరితో పోల్చుకుంటే ఎలాగా? అంతేకాదురా, నీరు కడ కోళ్ళగూడి. కోళ్ళు అంటే చిన్న వాగులండి, కోళ్ళు అనే అర్థం. అదే ఏటి కోళ్ళు అంటారు, నదికి సంబంధించినటువంటి చిన్న వాగులు. అది విచిత్రంగా నమస్కారం అనే అర్థంలో స్థిరపడదు. ఎందుకు అంటే సరిగ్గా బహుశా నా ఊహ చెప్తున్నా, పొరపాటైనా పర్వాలేదు, ఉన్న ఊహ చెప్పాలిగా, అందమైన ఊహ చెప్పి తీరాలి. కోళ్ళు అంటే చిన్న వాగులు వంకలు, ఏరు అంటే నది. ఏటి కోళ్ళు అంటే నమస్కారం. ఎందుకేంటంటే ఏరు నది ఇలా ప్రవహిస్తూ ఉంటుంది, అక్కడి నుంచి ఉన్న వాగులు వంకలు ఇలా వస్తాయి. ఇలా ప్రవహిస్తున్న ఒక నది నుంచి ఒక వాగు ఒక వంక ఇలా వస్తే సరిగ్గా ఒక మనిషి 2 చేతులు ఇలా ఎత్తి దండం పెట్టినట్టుగా ఉంటుంది. ఇది ఈ శరీరం, ఈ భాగమంతా నది అనుకోండి. దీని నుంచి ఒక 2 వాగులు ఇలా వచ్చాయి, ఇలా నమస్కారం పెట్టాం. ఏటి కోళ్ళు, ఇది ఏరు, ఇది కోళ్ళు, నమస్కారం ఏటి కోళ్ళు. భాష ఎప్పుడు సంస్కృతం మీద ఆధారపడి ఉంటుంది, జీవన విధానం మీద ఆధారపడి ఉంటుంది. భాష ఆకాశంలోంచి ఊడిపడదు. ఏటి కోళ్ళు ఎంత గొప్ప మాట అండి. నీరు కడ ఎంత అండి? కడ నీరు అంటే కొంచెం నీళ్లు కలిగి, కోళ్ళు ఇవన్నీ చిన్న వాగులు వంకలు.
ఈ మామూలు నదులు అంటారు, అవన్నీ ఏం చేస్తాయి, నీటి కడగోళ్ళ కూడి చిన్న చిన్న వాగులు వంకల్ని కలుపుకొని మొత్తం మీద అంత లావా అయింది. లేదా నది కూడా కాదేది, ఊరికే గది. ఈ గది నది ఏంటంటే ఇవన్నీ వచ్చి కలిసి గది 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 6 గదులు కలిస్తే నది. వీళ్ళ గోదావరిలో స్నానం చేస్తున్న జనాలు చూస్తే జనప్రవాహం. గోదావరిని మించిన జనం ఎన్ని నీటి బిందువులు ఉన్నాయో అంతమంది జనం వచ్చేస్తారు, అనుమానం లేదు. అందుకని నీరు కడగోళ్ల కూడి మున్నీటిగా ఈ చిన్న చిన్న ఏర్లు వాగులు వంకలు అన్నిటి కలుపుకుని సముద్రంలో కలిసే నదులు పెద్ద గొప్ప నదులు ఏమిటి? ఇంత చేస్తే ఇవన్నీ మొగులు బడి వాకినులు, మేఘం ఉంటే మబ్బులు ఉంటే వాన కురిస్తే ప్రవహిస్తే, లేకపోతే లేదు. వీటికి ఎట్లు మొరయవచ్చు? ఇవి అసలు నోరెత్తి మాట్లాడలేవు. మేము గొప్పవని గర్జించడం కాదు, నోరెత్తి మాట్లాడమని మొరయడం. అసలు ఊరికి మొరగమని చూద్దాం. అసలు ఏం మాట్లాడతాయి ఎవరి ముందుట? వార్ధికేడింటికి వలపు వనితయైన మంగళోత్సంగ గౌతమి గంగ ఎదుర. అటువంటి మంగళోత్సంగ అయిన గౌతమి గంగ ఎదురు నిలబడి ఏం మాట్లాడతాయి ఈ నదులన్నీ? ఇంత చేస్తే వీటి బతుకంతా, వీటి ప్రవాహం అంతా, వీటి వేగమంతా, వీటిలో కలిసిన ఉపనదులన్నీ ఆపనదులన్నీ 4 చెంబులు నీళ్ళు వేసుకుని పెద్ద పూజ ఇక్కడ. అది మాట శ్రీనాథుడు. ఆయన అలాగే మాట్లాడతారు. కవి సార్వభౌముడు. మాకు సార్వభౌముడు ఎప్పుడు సామంతుడిలా మాట్లాడడం, ఆయనకి అలా మాట్లాడడం అలవాటు. ఆయన తర్కం అలాగే. అందుకే ఆయన పద్యాలు ఎక్కువ భాగం అత్యాపం శారదలో ఏనుగు తొండమెత్తినట్టే ఉంటాయి. ఊరికి చిన్న చిన్న మాటలు కలుపుకుంటూ అతుకులు పెట్టి మధ్యలో సిమెంట్ పెట్టి ఆయన చేత కాదు, ఆయన చేయడం అలాంటి పనులు. అని ఆయన ఎక్కువ శేషపద్యాలు ఉంటాయి. అలా వెళ్ళిపోవలసింది ఎంత ఎవ్వాడు వింధ్యాద్రిని రింకులింకించి అని అలా వెళ్ళాల్సింది అగస్త్యుడు అంటే. ఏదో కుంభజుడు అని ఊరు కూడా అలాగా ఆ ప్రయోగం ఒకటి ఉంటుంది. అందుకని ఆయన చెబుతున్నాడు ఏముందండి మిగిలిన వాటిని దీంతో పోల్చుకుని. పైగా అంతేకాదు, గంగ ఏమిటండి, ఏమిటి మీ గంగ గొప్పతనం? కాసిన్ సచ్చిన ఎంతగాని బడయంగారాని కైవల్యము అక్లేశం వై సమవేద్య నాయకునిచే లీలాగతించేరు రారో శీఘ్రంబుగా మర్త్యులార, రారో శీఘ్రంబుగా మర్త్యులార అనునారోపంబునన్ మ్రోయు, అనునారోపంబునన్ మ్రోయు ఆకాశాస్ఫాలన గౌతమీ జలధి సంఘస్థాన కల్లోలముల్, ఆకాశాస్ఫాలన గౌతమీ జలధి సంఘస్థాన కల్లోలముల్. ఏమి శ్రీనాథుడండి బాబు! ఆకాశాస్ఫాలన గౌతమీ జలధి సంఘస్థాన కల్లోలం. ఆకాశాంత ఎత్తు ఎదిగి ఎగసి ముద్దు పెట్టుకున్న మా గోదావరికి తరంగాలు ఏం ఘోషిస్తున్నాయో తెలుసా? సవాల్ చేస్తున్నాయి. గంగానదిని రమ్మనమని సవాల్ చేస్తున్నాయి. ఎందుకని? కాసిన్ సచ్చిన ఎంతగాని పడయంగారా అని కైవల్యము. కాశీలో ఎప్పుడు వస్తుంది? గంగలో మునిగితే ఇప్పుడు చనిపోయినప్పుడు. మునిగిన ప్రతివాడికి కైవల్యం రాదుగా, పుణ్యాలు పాపాలు పోతాయన్నారు. పుణ్యం వస్తే రావచ్చు, కైవల్యం అయితే రాదు మునిగితే. ఆ మాట వాళ్ళే చెప్పారు. చనిపోయాక వస్తుంది. ఓ అదా, చనిపోయాక కైవల్యం ఇస్తామని చెప్పండి, ఎవడు చనిపోతాడో చూద్దాం. వద్దు కైవల్యం ఎందుకండి, కాజే చాలండి, కాకరకాయ వేపుడు చాలండి అట్టాడు. చనిపోయా కైవల్యం ఇస్తారన్న బట్టి ఊరుకున్నారు కదా. కైవల్యం కోసం చనిపోయే వాళ్ళు ఎవరెవరు అంటే ఒక్కడు రాడు, శ్రీనాథుడితో సహా రాడు. అలాగా మనమే శరభంగ మహర్షులు. ఆయనంటే శరభంగ, మన్మథ శరాలు అక్కడ భంగమైనవి, అందుకే శరభంగుడు ఆయన. ఆయన మీ పని చేయలేదు ఈ బాణాలన్నీ, శివుడి మీదనే పనిచేసి ఏమో కొద్దో గొప్ప కానీ. ఆయన శరభంగ మహర్షి. మనం మన స్వరభంగం. మనకి కాస్త అందమైన వాడు కనపడితే మాట మారిపోతుంది. మన స్వరభంగ మహర్షులు అయితే మనం కైవల్యం అని ఎందుకంటామంటే మనం అది రాదని మనకు తెలుసు కాబట్టి అది వస్తుంది. గోదావరి పుష్కరాలు అనే వెంటనే కైవల్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎంతమంది మీ శరీరాలు వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అర్జెంటుగా బస్సు లేకపోయినా సరే నెంబర్ 11 బస్సు అంటారు, 2 కాళ్ళ బస్సు 11కి వేసుకుని పారిపోతారు. ఒక్కడు ఉండడు అక్కడ. ఎందుకంటే మనం కైవల్యం అక్కల ముందు అమ్మో బతుకుండాలి, శరీరం ఉండాలి. ఎన్ని రోగాలు ఉన్నా సరే, ఎన్ని బాధలు ఉన్నా సరే దీంతో ఇలా ఉండాల్సిందే. మన అజ్ఞానం ఇంతే. అంచేతను మీరు ఎప్పుడో చనిపోయిన తర్వాత కైవల్యం వేస్తే ఎవరు వస్తారు అక్కడికి? ఎవరు రారు. వాడు చనిపోయాడు కాబట్టి తీసుకెడుతున్నారు మీరు. బతుకుంటే వాడు రాడు, కైవల్యం కోసం రాడు. గంగానది స్నానమైన ఎందుకు పెడుతున్నాం? పుణ్యం కాబట్టి. గంగానదిలో మునగ్గానే ఖచ్చితంగా శరీరం విడిచిపోతారు, మీకు మరణం ఖాయం, కైవల్యం ఖాయం. ఒక్కడు గంగానదికి వెళ్ళడు. ఆ మాట చెప్పాను. గంగానదిలో మునిగితే కైవల్యం ఖాయం, కానీ శరీరం ఉండదు, మరణం సంభవిస్తుందని చెప్పాను. ఎవ్వరూ వెళ్ళరు. కాశీ ఉన్నవాడు కూడా ఖాళీ చేసి వచ్చేస్తారు. మనిషికి ఈ శరీరం మీద ఉండే తాపత్రయం అంతటిది. కానీ అందుకే అలా ఎవ్వరూ రారు కాబట్టి రావలసిన అవసరం లేదయ్యా. కాశీలో చనిపోతే కానీ కైవల్యం రాదుట. గంగలో మునిగినా సరే కైవల్యం రావాలంటే చనిపోవాలట.
ఆ అవసరం ఇక్కడ లేదు. గోదావరి తీరంలో మా ద్రాక్షారామ భీమేశ్వర స్వామి, క్షణముక్తీశ్వర స్వామి, వాడపల్లి వెంకటేశ్వర స్వామి, మురమళ్ళ వీరేశ్వర స్వామి, ఎంతమంది అండి. అయినవిల్లి వినాయకుడు, ఎన్ని తీర్థాలు, ఎంతమంది దేవతలు. అక్లేశంబై సమవేద్య నాయకునిచే, ప్రత్యేకించి ద్రాక్షారామ భీమేశ్వరుని సమవేద్య నాయకుడు, బ్రహ్మ సంవేద్యం అంటారు మరొక పేరు. అందుకని సమవేద్య నాయకునిచే బ్రహ్మజ్ఞానాన్ని కలిగించేటువంటి నాయకుడు ఆయన. అది లీలాగతింజేరు, బతుకుండగానే వస్తుంది. రారో శీఘ్రంబుగా మర్త్యులారా, ఇక్కడ వచ్చి గోదావరిలో స్నానం చేసి భీమేశ్వర స్వామిని దర్శించుకోండి, మీకు బ్రతుకుండగానే మోక్షం వస్తుంది. జీవన్ముక్తులే ఉంటారు మీరు. శరీరాన్ని విడిచిపెట్టే పని ఏమిటి? శుకుడు ఎంతకాలం జీవన్ముక్తులుగా లేడా, జనక మహారాజు లేడా, అలాగే మీరు ఉంటారు. వ్యాసాది మహర్షులు లేరా, మీరు ఉంటారు. ఎందుకు శరీరాన్ని వదిలిపెట్టాలి? మీకు ఎలాగో వదిలిపెట్టాలని లేదుగా. వదిలిపెట్టకుండానే నేను అవకాశం ఇస్తున్నానని అంటే వచ్చేయండి. అందుకే గంగా పుష్కరాలను మించిన జనం వచ్చేస్తారు గోదావరికి. రారో శీఘ్రంబుగా మర్త్యులారా అని ఎలా తెలుస్తుందని మనకి ఆ ప్రకటనలాగా మరి టీవీలా ఏమున్నాయండి. అందుకని గౌతమి అనేది ఏం చేస్తుందంటే, ఆరోపంబునన్ మ్రోయును ఆరోపంబునన్ మ్రోయు ఆకాశాస్ఫాలన గౌతమీ జలధి సంఘస్థాన కలోలముల్. ఆకాశం అంత ఎత్తులేసి ఎగసి పడుతున్నటువంటి గోదావరి తరంగాలు ఇదే ధ్వనితో మోగుతున్నాయి. ఓ ఓ ఓ అంటుంటే దాని అర్థం ఏమిటంటే, కాశీలో చనిపోతే కానీ లేదయా కైవల్యం, ఇక్కడికి వచ్చి స్నానం చేయండి చాలు, మా సమవేద్య నాయకుడు ద్రాక్షారామ భీమేశ్వర స్వామి సహా ఇక్కడ కుమారారామం సహా దర్శించండి, ఇక్కడ బ్రతుకుండగానే మీరు జీవన్ముక్తులు అవుతారు. మీ సంసారాలు, మీ జీవితాలు, మీ ఉద్యోగాలు, మీ వ్యాపారాలు ఒక సమస్య కాదు మీకు అని. శిష్టమునిలో ఒక విబుధ సంసేవ్యమైన మహాతీర్థముల శక్తిని ఏమీ చెప్ప. ఇంకా శ్రీనాథుడు అంటున్నాడు, శిష్టమునిలో ఒక విబుధ సంసేవ్యమైన మహాతీర్థముల శక్తి ఏమి చెప్ప. వానిపై వారి వెడలెడు వాయువేని చీమకైనను కైవల్య సీమనసగు. శిష్టులు, మునులు, విబుధులంటే దేవతలు, పండితులు. గోదావరి తీరంలో పండితులు ఎక్కువని మనమే ఒప్పుకుంటున్నాం. కోనసీమ వేద పండితులు, పేరూరు అగ్రహారంలో ఎలా ఉండేవారు అంటే, ఉత్తరాదిలో ఏదైనా బాబు ఇది స్వరితమా, ఉదాత్తమా, అనుదాత్తమా, ప్రచయమా ఏమిటి అని అనుమానం వస్తే కోనసీమ వచ్చి అడిగేవారు. మహత్తరమైన వేద పండితులంతా అక్కడ ఉన్నారు. లంకావారు ఎంత పెద్ద కుటుంబం అది, ఓ పెద్ద లంక. ప్రసిద్ధ సినీ నటుడు ఎల్బి శ్రీరామ్ ఆ కుటుంబంలో పుట్టాడు. ఎటువంటి వేద పండితులు వాళ్ళు, ఎటువంటి ధారణ, ఎంత పాండిత్యం. అనుమానం ఉంటే స్వరం అక్కడికి వెళ్ళి అడిగేవారండి. అందుకని విభుతులు, మునులోకం సరే సప్తర్షులు, శిష్టులు సరే కవులు, పండితులు, గాయకులు. శిష్టమునిలోక విబుధ సంసేవ్యమైన ఈ మహాతీర్థముల శక్తిని ఏమి చెప్పను. అసలు ఈ తీర్థాల గురించి ఏం చెప్పమంటావు? ఎంత చెప్తే సరిపోతుంది. ఎందుకంటే వానిపై వారి వెడలెడు వాయువేని, ఆ తీర్థాల మించి ఇలా వీస్తూ వచ్చినటువంటి గాలి తరంగాలు చాటు, నీటి తరంగాలు కూడా కాదు. చీమకైనను కైవల్య సీమనొసగు, అవి చీమకు కూడా ముక్తినిస్తున్నాయి. ఇంతకంటే ఏం కావాలి మీకు చెప్పడానికి వేరే? ఎందుకని అక్కడ వెలసినటువంటి దేవతలు స్వయంభూవులు, అవన్నీ కూడా బ్రహ్మసంవేద్యం మొదలైన క్షేత్రాలు. ఆంధ్రభూభువన మధ్యము పుండరీకంబు సప్తగోదావర జలము తేనె. ఆంధ్ర భూమండలం అంతా తెల్ల పద్మం లాంటిదిట, అందులో ఈ సప్తగోదావరి జలములే తేనెట. బ్రహ్మ సంవేద్యాది బహుతీర్థములు రేకులు అకరులు చారు దివ్యస్థలములు. బ్రహ్మ సంవేద్యం మొదలైనవన్నీ కూడా ఆ పద్మానికి రేకులుట. అనేక రకాల పుణ్యక్షేత్రాలన్నీ కూడా కేసరాలట, అకరులు. నాళంబు లవణాబ్ధి వేళ విభాగంబు కళ్యాణ భోగ మోక్షములు తావి. ఆ తామరపూకి నాళం ఏదయ్యా అంటే మొత్తం 900 కిలోమీటర్ల సముద్ర తీరం అంతా నాళమే కదా అన్నాడు.
ఎలా నాలుగు తామరతూళ్ళలో ఉంటుందిగా ఇలా పొడుగ్గా సముద్ర తీరం. ఎంత చక్కగా చెప్పాడు శ్రీనాథుడు. కళ్యాణ భోగ మోక్షములు తావి. మరి ఆ పద్మం నుంచి ఆంధ్రభూభవనం అనేటువంటి మా పద్మం నుంచి వెలువడే సుగంధం ఎటువంటిదయ్యా అంటే కళ్యాణము, భోగము, మోక్షము ఎన్ని కలుగుతున్నాయండి మానవ జీవితంలో? ఇవన్నీ దాని సుగంధం కాదు. దక్షవాటి మహాస్థానంబు కర్ణిక హంసంబు భీమనాయకుడు శివుడు. దక్షవాటి మహాస్థానం ద్రాక్షారామమే. అక్కడ కర్ణిక తామర పువ్వులు, ఆంధ్రభూభండలం అనేటువంటి తామర పువ్వులు దద్దు పీఠం అన్నాడు. అది ప్రధాన స్థానం. దేశం మొత్తానికి ఆంధ్రభూభం దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలుగునాటు అనేది మధ్య ప్రాంతం అయితే అందులో మళ్ళీ ద్రాక్షారామం మధ్యప్రదేశ్. అందులో హంసం పద్మం దగ్గర ఉండే హంస శివుడు సాక్షాత్తు. గౌతమి సింధు కౌంతేయ కణ్వనదులు తుల్య భాగయు ఏరేరు తుమ్మి కొనలు. ఈ గౌతమి, వశిష్ఠ ఇవన్నీ కూడా పాయలు, 7 పాయలు ఉన్నాయి. ఇవన్నీ తుమ్మి కొనడు, ఆ పక్కన పేర్కొన్న నాచుతీగలాంటివి. భువన సంభావ్యమైన ఈ పుణ్యభూమి అనగ సంసారతాపశాంత్యౌషధంబు అని అగస్త్యుడు వ్యాసునితో అంటాడు. అసలు జీవితంలో రకరకాల తాపాలన్నీ పోగొట్టడానికి ఈ భూమిని మించిన భూమి లేదు, ఈ క్షేత్రాలను మించిన క్షేత్రం లేదు, ఈ నదిని మించిన నది లేదన్నాడు. అటువంటి శ్రీనాథుడికి నమస్కారం చేస్తూ మళ్ళీ మనం 23:30 గంటల్లో కలుద్దాం. మరొక అత్యద్భుతమైన ఆధునిక కవి గోదావరి గురించి ఏం చెప్పాడో తెలుసుకుందాం. సెలవు. ఈ కార్యక్రమాన్ని మీకు సహ సమర్పించిన వారు వికెట్ స్ప్రే చేయండి, క్షణాల్లో మీ నొప్పి మాయం. వికెట్. గంగానది కంటే కూడా గోదావరి ఎలా గొప్పది, శ్రీనాథుడు సహేతుకంగా తన కవిత్వంతో ఎలా నిరూపించాడో ఈనాటి సప్త గోదావరి సాహిత్య ఝరి కార్యక్రమంలో చూడండి. గోదావరి పుష్కరాల సందర్భంగా గరికపాటి వారి కవితా లహరి సప్త గోదావరి సాహిత్య ఝరి ఈ రోజు రాత్రి 8 గంటలకు మీ భక్తి టీవీలో.